హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం డబ్బులు అనేవి 13,000 రూపాయలైతే మనకు నిన్నైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ డబ్బులు అనేవి కొంతమందికి మాత్రం నిన్నైతే జమ అయ్యాయి. అయితే ఈ డబ్బులు చాలామంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. మాకు డబ్బులు పడలేదు. సో మాకు ముగ్గురు పిల్లలుంటే ఒకరికి మాత్రమే పడింది. మిగిలిన వారికి ఇంకా పడలేదని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేది చేస్తున్నారండి. అయితే ఈ డబ్బులనేవి మనకు ఎప్పుడు పడతాయి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈరోజు మాత్రం ఈ బ్యాంకుల వారికి డబ్బులైతే పడుతున్నాయి. అయితే మెసేజ్‌లు కూడా అయితే వస్తున్నాయి. ఏ బ్యాంకులకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు మెసేజ్ అనేది రాకపోతే ఈ విధంగా చేస్తే గనుక మీకు మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అలాగే ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి మీరు ఏ లింక్ మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీకు నేను ఒక యాప్ అనేది చెప్తాను. ఆ యాప్ ద్వారా మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉందా? లేదంటే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉందా? డబ్బులు పడతాయా? లేదా? అనేది మీరు క్లారిటీగా ఆ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఆ యాప్ పేరు వచ్చేసి లీప్ యాప్. ఆ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దాన్ని ఎలా లాగిన్ చేయాలి? ఆ లాగిన్ చేసిన యాప్ ద్వారా మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు స్క్రీన్ పైన ఇక్కడ నేను రికార్డ్ చేసినటువంటి ఒక క్లిప్ ఇక్కడ నేను పిన్ చేస్తాను. సో, దాని ద్వారా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు ఈరోజు ఏ బ్యాంకులకు జమ అవుతాయో దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నైతే డబ్బులు అనేది విడుదల చేశారు. చాలామందికి ఏందంటే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. సో, మనకు నిన్న ఆల్మోస్ట్ 2:00 నుండి ఈ డబ్బులు అనేది జమ అవుతుండగా మెసేజ్‌లు అయితే వచ్చాయి. అయితే ఈరోజు మాత్రం మనకు ఈ బ్యాంకుల వారికి తప్పనిసరిగా డబ్బులు అనేది పడతాయి. మీరు చెక్ చేసుకోండి. మస్ట్ అండ్ షుడ్ బి స్టేట్ బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళకి డబ్బులైతే పడిపోతాయి ఈరోజు. అలాగే యూనియన్ బ్యాంకులు ఎవరైతే అకౌంట్లు అనేది సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా డబ్బులైతే ఈరోజు పడిపోతాయి. ఎందుకంటే మనకు నిన్న 2:30 గంటల తర్వాత మెసేజ్‌లు అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ ఏందంటే మనకు బ్యాంకులు వచ్చేసి ఓన్లీ 4 గంటల వరకే బ్యాంకులు అయితే ఉంటాయి. సో, మనకు 2:30 నుండి 4 గంటలకు అంటే మనకు 2.5 అవర్ అనేది మనకు ఈ మెసేజ్‌లు రావడము అంటే అందరికి ఒకేసారి రావు గదా! సో, కొంతమందికైతే వచ్చాయి. సో, మిగిలిన వాళ్ళకేందంటే మనకు ఈరోజైతే వచ్చేస్తాయండి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, అలాగే కెనరా బ్యాంకు, అలాగే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా, సో, ఈ విధంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఈ బ్యాంకులకు సంబంధించి ఎవరైనా అకౌంట్లు ఇచ్చి ఉంటే గనక ఈరోజు మీకు డబ్బులనేది జమ అయిపోతాయండి. అలాగే మనకు ఈ తల్లికి వందనం అనే డబ్బులనేవి ఎప్పుడు వరకు పడతాయని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. సో, తల్లికి వందనంకి సంబంధించినటువంటి డబ్బులనేవి మనకు ఈ నెల 24వ తేదీ వరకైతే మీకు జమ అవుతాయి. ఒకవేళ 24 వరకు మీకు డబ్బులు పడలేదంటే ఏదో ఒక ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి మీరు కనుక్కోవాలి. సో, ఆ ప్రాబ్లమ్ ఏంటంటే ముఖ్యంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏందంటే మనకు ఎలిజిబుల్ చూపిస్తున్నా గానీ ఇంకా డబ్బులు పడలేదంటే మన బ్యాంక్ అకౌంట్‌లో ప్రాబ్లమే ఉంటుంది. సో, అలా ఎవరైనా మాకు ఎలిజిబుల్ చూపిస్తుంది, మాకు ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి ఏదైనా డౌట్ ఉంటే గనక వెంటనే మీరు బ్యాంకుకి వెళ్లి ఎన్‌పీసీ చేసుకున్నారా? ఆధార్‌తో లింకప్ చేశారా మీ బ్యాంక్ అకౌంటు? అలాగే మీ యొక్క ప్రెజెంట్ మొబైల్ నంబర్‌తో లింకప్ చేశారా అనేది చెక్ చేసుకోండి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మీరు లింకప్ చేసుకోకపోయినా గానీ మీకు డబ్బులు రావు. అక్కడ ఎలిజిబుల్ చూపిస్తుంది. బట్ ఇక్కడ డబ్బులు రావు. సో, తప్పనిసరిగా అది చేసుకోండి. ఒకవేళ ఇనెలిజిబుల్ చూపిస్తే గనక ఇది మెయిన్‌లోనే ఫాల్ట్‌గా ఉంది. సో, అక్కడ మీరేం చేయాలంటే డైరెక్ట్‌గా గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్లి ఏమేం ప్రాబ్లమ్ అయిందనేది ఎక్కడ అంటే కరెంట్ బిల్ ఇష్యూనా? లేదంటే మీరు 4 వీలర్ ఉందనా? ఏ రీజన్ ద్వారా మిమ్మల్ని ఇనెలిజిబుల్ చేశారు అనేది అక్కడ తెలుసుకుంటే దానికి సంబంధించి మళ్ళీ మీరు రిక్వెస్ట్ అనేది రైజ్ చేయొచ్చు. అలాగే మనకు ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి చాలామంది ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి? కొంతమంది ఏందంటే సర్వర్ ప్రాబ్లమ్ ఉంది. ఓపెన్ కావడం సైట్ అనేది ఓపెన్ కావడం లేదని చెప్పేసి చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి నేను ఇక్కడ నా సైట్‌లో నేను ఒక వీడియో అనేది పిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లే స్టోర్‌కి వెళ్ళాలి. ఈ విధంగా ప్లే స్టోర్‌కి వెళ్లారనుకోండి. ప్లే స్టోర్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయాలి. మనకు లీప్ ఎల్ఈఏపీ యాప్ అని మీరు టైప్ చేస్తే గనక మీకు యాప్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు నేను అండర్‌లైన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఈ యాప్‌ను మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం టైం అనేది పడుతుంది. అంటే ఇది ఇన్‌స్టాల్ అయ్యి మనకు ఓపెన్ కావాల్సి అయితే ఉంటుంది. సో, ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీకు ఓపెన్ అని చెప్పేసి మనకు రైట్ సైడ్‌లో ఒక సింబల్ అయితే వచ్చింది చూడండి. సో, ఈ విధంగా సింబల్ అనేది వస్తుందండి. సో, ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే ఒక 2 బాక్సులు వస్తాయి. బాక్సులు చూసారు కదా ఇక్కడ. ఈ బాక్స్‌లో వచ్చేసి
మీ యొక్క ఆధార్ నంబర్‌తో కూడా లాగిన్ అవ్వచ్చు. మీ మొబైల్ నంబర్‌తో కూడా లాగిన్ అవ్వచ్చు. నేను చెప్పే విధంగా చేస్తే మీరు మీ యొక్క మొబైల్ నంబర్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏదైతే మీ పిల్లలకు సంబంధించి మొబైల్ నంబర్ ఇచ్చున్నారో ఆ నంబర్‌నే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఏ ఏ నంబర్ పడితే ఆ నంబర్ ఎంటర్ చేస్తే ఇది ఓపెన్ కాదండి. మీ పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డ్‌లో కింద మనకు వాళ్ళ పేరు కింద మనకు మొబైల్ నంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నంబరే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దాని కింద బాక్స్‌లో ఏందంటే మీ యొక్క పిల్లలకి సంబంధించినటువంటి అంటే మీ బాబుకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అక్కడ ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ నేను డేట్ పైన క్లిక్ చేస్తే ఆ బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకేందంటే ఇక్కడ మీకు అండర్‌లైన్ చేశాను చూడండి. 2020 దానిపైన క్లిక్ చేస్తే గనుక మనకు ఇయర్స్ అనేది వస్తాయి. సో, ఆ ఇయర్స్ అనేది అంటే మీ యొక్క బాబు ఏ ఇయర్‌లో పుట్టాడనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇక ఏ మంత్‌లో పుట్టాడు ఏందనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే, సో, అది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా! సో, ఆ లాగిన్ పైన మీరు క్లిక్ చేయాలి. సో, ఈ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం మనకేందంటే టైం తీసుకొని మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఎంటర్ చేశారో దానికి ఒక ఓటీపీ వస్తుందండి. సో, ఆ వెరిఫై ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ జస్ట్ మీరు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకేందంటే ఈ విధంగా స్క్రీన్ కొంచెం లోడ్ అయిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దీంట్లో ఏందంటే ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో సో, ఇక్కడ కొంచెం స్క్రోల్ అప్ చేస్తే గనక ఇక్కడ మీ యొక్క బాబుకు సంబంధించిన పేరనేది ఆల్రెడీ పైన ఉంది. సో, అలాగే తల్లికి వందనం అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. సో, ఇప్పుడు నేను అండర్‌లైన్ చేశాను కదా! సో, దానిపైన క్లిక్ చేస్తే గనక కొంచెం సేపు అంటే కొంచెం లోడ్ అవుతుంది. సో, ఇంటర్నెట్ ఇష్యూ కారణంగా మేబీ మీ ఇంటర్నెట్ బాగుంటే మేబీ త్వరగా లోడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మీ బాబుకు సంబంధించినటువంటి, మీ పాపకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో, ఆ డీటెయిల్స్ ఏందంటే మీ యొక్క బాబు పేరు కానివ్వచ్చు, అలాగే మీ బాబుకు సంబంధించినటువంటి స్కూల్ నేమ్ కానివ్వచ్చు, అలాగే స్కూల్ కోడ్ కానివ్వచ్చు, చైల్డ్ ఆధార్ కానివ్వచ్చు, మదర్ నేమ్ కానివ్వచ్చు, మదర్‌కి సంబంధించినటువంటి ఆధార్ నంబరు, అలాగే ఎలిజిబిలిటీ ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర ఎలిజిబుల్ అని ఉండాలండి. ఈ ఎలిజిబుల్ ఉంటేనే మీకు డబ్బులనేది పడుతాయి. ఒకవేళ ఇనెలిజిబుల్ ఉంటే ఈ పథకానికి సంబంధించి మీరు ఇనెలిజిబుల్ అయ్యారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో, మీ యొక్క బాబుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, ఈ విధంగా మీకు ఎలిజిబుల్ ఉంటుంది. సో, ఎలిజిబుల్ ఉండి ఒకవేళ మీకు 24 వరకు డబ్బులు పడకపోతే అది బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన ఇష్యూనే వెంటనే మీరు బ్యాంకులకు వెళ్లి సాల్వ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి కొంతమంది ఇనెలిజిబుల్ లిస్ట్‌లో అయితే ఉన్నారు. వీళ్ళేందంటే వీళ్ళకి సంబంధించి గ్రీవెన్స్ అనేది ఆప్షన్ అయితే విడుదల చేశారండి. ఈ గ్రీవెన్స్‌కి సంబంధించి మనకేంటంటే మనము ఈ గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఈ గ్రీవెన్స్‌కి సంబంధించినటువంటి ఆప్షన్‌ను అంటే ఎవరెవరికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది ఏంటనేది ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా తప్పుగా ఉండడము. సో, వీరికి సంబంధించినటువంటి పత్రాలు ఏందంటే తల్లి సంరక్షణ వివరాలు తప్పుగా ఉంటే విద్యార్థి తల్లి ఆధార్ నంబరు వాలిడేషన్ అనేది ఉంటుంది. అలాగే వివరాలు లభించకపోవడంతో విద్యార్థి డేటా కనిపించకపోతే గనుక ఆధారు, పాఠశాల వివరాలు, మొబైల్ నంబర్ అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్నట్లయితే గనుక అనార్టిఫైడ్ మీటర్ సీడింగ్ రసీదు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక 4 చక్రాల వాహనం, ఇక వాహనం లేకపోయినా అనర్హత అయితే గనక ఆర్‌సీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే గనక ఉద్యోగి కాకపోయినా గానీ సీఎఫ్ఎంఎస్ ఐడీ మ్యాప్ అయితే గనక మినహాయింపు పత్రాలు పీడీఎఫ్ అనేది ఉంటుంది. సో, ఆదాయపు పన్ను కానివ్వచ్చు, ఇక భూమి విస్తీర్ణము, అలాగే ఆస్తి, బియ్యం కార్డు లేకపోవడము, ఇలాంటి కారణాలకు సంబంధించి మనకేందంటే గ్రీవెన్స్ అనేది మనకు రిలీజ్ చేశారు. సో, ఇక మీరు ఈ ఇనెలిజిబుల్ లిస్టు ఎవరైనా ఉంటే గనక 300 యూనిట్లు 4 వీలరు లేదా ఐడీ రిటర్న్స్ అనేవి రిజెక్ట్ అయ్యి ఉంటే గనక స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు అంటే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వెళ్తే ఈ గ్రీవెన్స్‌కి సంబంధించి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది తీసుకొని రావాలి, ఏమేమి ప్రూఫ్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో, దాన్ని బట్టి మీరేందంటే ఈ గ్రీవెన్స్‌కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో, దీంట్లో అప్లై చేస్తే గనక మళ్ళీ మనకు ఆగస్టు 30వ తేదీన మళ్ళీ రెండో విడతకు సంబంధించి వేస్తారండి. ఆ లిస్ట్‌లో మేబీ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఇదండి మనకు ఈ విధంగా తల్లికి వందనం అనే పథకానికి సంబంధించిన డబ్బులనేవి మనకైతే ఈరోజు ఈ బ్యాంకులకైతే పడబోతున్నాయి. అలాగే మీకు అర్హుల లిస్టులు ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా చెప్పాను. సో, ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈజీ అండి, నో ప్రాబ్లమ్. ఎలాంటి లింకులు మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో, ఇది డైరెక్ట్‌గా మీకు ఈజీగా, ఫ్రెష్‌గా, క్లారిటీగా మీకు చూపించేస్తుంది డేటా. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్‌ను నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్‌ను ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.